మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసుల అంజయ్య గారంటే తెలియని వారు ఉన్నారు. సుపరిచితుడు, ఎమ్మెల్యే గారికి చాలా దగ్గరి. అదే విధంగా కాసుల అంజయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలు కార్యక్రమంలో చాలా వేగవంతంగా జూలూరును అభివృద్ధి పరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంజయ్య గారికి బలపరిచినట్లయితే, ఖచ్చితంగా అతను గెలిపించినట్లయితే ఇంకా కూడా ఎన్నో సేవలు చేస్తాను రెడీగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సంక్షేమ పథకాలు ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఉచిత కరెంటే కావచ్చు, ఎన్నో పథకాలు, వడ్డీ లేని రుణాలే కావచ్చు. మరి ఈ పథకాలన్నీ అమలు కావాలంటే ఈ 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా కుమ్మ అనిల్ రెడ్డి గారితో కొట్లాడి అత్యంత ఆప్తుడు, మిత్రుడు కాబట్టి సుపరిచితుడు, గ్రామంలో కూడా అందరికి తెలిసిన వారు. కాసుల అంజయ్య గారితో మాట్లాడదాం ఒకసారి. ఎందుకంటే అంజయ్య గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏ విధంగా ప్రజలు సమస్యలు తెలుసుకుంటారని అడిగి తెలుసుకుందాం. అంజయ్య గారు చెప్పండి, చాలా సీనియర్ నాయకులు మీరు. జూలూరులో మీ పేరే జూలూరు అంజయ్యగా మారింది. కాసుల అంజయ్య గారు ప్రధానంగా ఎలాంటి సమస్యలపై కొట్లాడుతున్నారు, గ్రామంలో మీకు ఎట్లాంటి స్పందన ఉంది? అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మా జూలూరు ప్రజలకందరూ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ఎమ్మెల్యే గారు నాకు ఈ రోజు నా మీద నమ్మకంతో ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా మా కార్యకర్తలు చెప్పడం వల్ల నాకు ఈ రోజు నా కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను బలపరిచారు. వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా జూలూరు గ్రామ ప్రజలు కూడా నా మీద నమ్మకంతో నువ్వు ఉండాలి అని చెప్పి అంటే అందరూ నన్ను గౌరవించి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. ఆ గౌరవం మేరకు వాళ్ళు నన్ను గెలిపించుకోవడానికి కూడా వాళ్ళు సుగమంగా ఉన్నారు. నేను కూడా వాళ్ళకు తగ్గట్టుగా కూడా నేను సంక్షేమ పథకం, మన కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీల్లో భాగంగా నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం. అందులో ఇంకా 2 గ్యారెంటీలు ఉన్నాయి కాబట్టి 4 గ్యారెంటీలు అయితే ప్రజల దగ్గరికి తీసుకెళ్లి నేను ప్రజల దగ్గరగా ప్రతి ఒక్క గరీబోళ్ళకే కానీ మరి ఇంకోటి ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా తేడా లేకుండా ప్రతి ఒక్క పేదవాడికి నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలని నేను ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేస్తా ఉన్నాను. అందులో భాగంగా అందుకే నేను ప్రతి ఒక్క ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ రోజు మనకు 60 ఇండ్లు వచ్చినాయి. 60 ఇండ్లు కూడా నేను ఈ పార్టీ ఆ పార్టీ చూడకుండా నేను ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇల్లు ఇచ్చి నేను ప్రతి ఒక్క శంకుస్థాపనకి వెళ్ళిన, కొబ్బరికాయలు కొట్టినా వాళ్ళ ఆశీర్వాదంతో ఈ రోజు నేను ముందుకెళ్తా ఉన్నా. అదే విధంగా రేషన్ కార్డు విషయానికి వస్తే కూడా గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు. మరి ఈ రోజు అయితే మేము ఇంచుమించు 260 రేషన్ కార్డు ఇచ్చినాం ఇక్కడ మేము జూలూరు విలేజ్ లో. మరి అదే విధంగా ఆ రేషన్ కార్డులు ఇంతకుముందు ఉండే గానీ పిల్లల్ని అందులో చేర్చలేదు. అట్లా మేము 364 మందిని మేము రేషన్ కార్డులో చేర్పించడం జరిగింది. మరి అదే విధంగా రైతులకు రుణమాఫీ కూడా ఏకదాటిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం, మాట మీద చేసినాం. కాకపోతే ఒకలో ఇద్దరు అక్కడిక్కడ తప్పిపోయారు, వాళ్ళు కూడా త్వరలోనే చేస్తారో మరి ఏమైతే తెలియదు. కానీ మేమైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము తక్షణమే ఒకటేసారి, అంటే ఇంతకుముందు గతంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు, మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చేశారు తప్ప ఎవరు చేయలేదు. గతంలో చేసిన అన్యాయాలు మాత్రం అవన్నీ పక్కకు పెట్టి రైతులు మాత్రం ఈసారి మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. అదే విధంగా రైతు భరోసా ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేసినాం. ఈ రోజు మా అనిల్ కుమార్ రెడ్డి గారు చొరవ వల్ల రైస్ మిల్లులు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. రైతులు పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చిన మార్కెట్ లో ఎండబోసి పెట్టినంత మాత్రాన గతం వాళ్ళు ఎమ్మటే మేము జోకిచ్చి కూడా ధాన్యాన్ని కూడా రైస్ మిల్లులకు పంపిస్తున్నాం. అక్కడ కూడా దించుకొని ఎమ్మటే గవర్నమెంట్ కూడా డబ్బులు కూడా 2-3 రోజులనే వాళ్ళ అకౌంట్ లోకి చేరవేస్తా ఉన్నారు. ఇప్పటికే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు HMDA నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదే విధంగా మీరు యువత కోసం కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల కోసం కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలు జూలూరులో తీసుకునే అవకాశం ఉంది? సార్ ఇంకొకటి ఏంటంటే మేము ఇంతకుముందు కూడా గవర్నమెంట్ ఇచ్చిన కాడికి అన్ని రకాలుగా మేము మన బస్సు ఫ్రీ అని చెప్పినాము, బస్సు ఫ్రీ అయింది. 200 యూనిట్ వరకు ఫ్రీ అని చెప్పినాము, అవి కూడా అవుతున్నాయి. మరి అదే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి మరి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు కూడా HMDA నిధుల కింద కూడా 1,20,00,000 రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ ఎస్సీ సప్లాన్ కింద 35 లక్షలు ఇచ్చిండు. మరి అదే విధంగా ఒక సబ్ సెంటర్ కూడా 20 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఇంకా అదనంగా కూడా నేను మా గ్రామంలో చాలా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఒక 100 ఇండ్లు అడిగిన. మొన్ననే మీటింగ్ పెట్టించిన, సార్ ఏం చేస్తారు ఏం కథనో మాకైతే ఒక 100 ఇండ్లు కావాలి. ఎందుకంటే మా దగ్గర గరీబులు చాలా ఉన్నారు, వాళ్ళకి ఏది ఏమైనా సరే 100 ఇండ్లు మీరు ఇస్తేనే నేను కట్టిస్తా. ఎందుకంటే మనకు కూడా మంచి పేరుంటే, ప్రభుత్వం మంచి పేరు ఉంటుంది అంటే సార్ కూడా సుఖంగా మంచి వాగ్దానం కూడా చేసిండు. మరి అదే విధంగా ఇంకోటి
మన దగ్గర శ్మశాన వాటిక సమస్య ఉంది. ఆ శ్మశాన వాటికని తక్షణమే గత 10 సంవత్సరాల నుంచి శ్మశాన వాటిక లేవు. ఎంత పెద్ద విలేజ్ 5-6 వేల జనాభా గల ఈ గ్రామానికి ఒక శ్మశాన వాటిక లేదు. నేను ఖచ్చితంగా సార్ మాకు ఏం చేస్తారో మాకు శ్మశాన వాటిక తక్షణమే కావాలి అని చెప్పంటే కూడా మొన్న కూడా సుఖంగానే వాగ్దానం చేసిండు. అదే విధంగా ఇంకా మహిళా భవనాలు లేవు, మహిళా సంక్షేమ పథకాలు కూడా ఆ ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా కానీ నేను నా యొక్క సాయంతో కూడా నేను నా గరీబోళ్ళు ఉంటే కూడా నేను ఫంక్షనాలు అవి కూడా నేను ఫ్రీగానే ఇస్తున్నా మా గరీబ్ ప్రజలందరికీ కూడా. మరి అదే విధంగా ఇంకా నేను ఆపదంటే సాపదంటే కూడా ఆపద వచ్చింటే ఏ రాత్రి అనకుండా నేను ఆపద వచ్చిన తప్పదరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గడప దొక్కొని లోపలికి వెళ్ళి అమ్మా నీకేం బాధ వచ్చింది, నీకేం సమస్య వచ్చిందని చెప్పి అడిగి తెలుసుకుంటే వాళ్ళంతా కూడా వాళ్ళ బాధలు తెల్లార్చడానికి నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటా. ఇప్పటికైనా గెలిపించిన తర్వాత కూడా మా దగ్గర మంచినీటి సమస్య చాలా ఘోరంగా ఉంది. నేను సర్పంచ్ గా గెలిచిన ఒక 2 నెలలు 3 నెలల లోపల ఈ నీటి సమస్య తీరుస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలుసా. ఎలాంటి సమస్యలు అంటే మీరు ఓటు అడుగుతున్న సందర్భంలో మీ గ్రామానికి సంబంధించి ఎన్నో నిధులు వస్తున్నాయి, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది. ప్రధానంగా మీకు ఏ సమస్యలు గ్రామంలో చెప్తున్నారు? ప్రధానంగా మీరు గెలవగానే ఏ సమస్యను పరిష్కరిస్తారు? మాకు నేను ఇంటింటికి తిరుగుతా ఉన్నాను సార్. ఫస్ట్ ఏంటంటే లేవగానే నీరు అవసరం పడుతుంది. ఆ నీళ్ళ సమస్య బాగా ఉంది. నేను ఫస్ట్ అదే నీళ్ళ సమస్య మీదనే నేను గెలిచిన 10 రోజులలోనే నీటి సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నాకు ఆ సోర్సెస్ ఉంది. 10 సంవత్సరాల నుంచి చేయలేని పని నేను 15 రోజులలో చేసి చూపిస్తానని చెప్పి వాగ్దానం చేసిన మా గ్రామ ప్రజలకందరికీ కూడా. మరి అదే విధంగా శ్మశాన వాటిక ప్రత్యేకమైన సమస్య అది. ఎందుకంటే ఇక్కడ చెరువు దగ్గర పెట్టేది, చెరువు నిండగానే చాలా ఇబ్బందిగా మారేది. నేను ఎక్కిన 15 రోజులు నా సొంత నిధులతో పెట్టి మా ఎమ్మెల్యే గారితో మళ్ళీ కొట్లాడి నిధులు తీసుకుంటా. మరి అదే విధంగా వాళ్లకు శ్మశాన వాటికను అభివృద్ధి చేసుకోవడం నా యొక్క లక్ష్యం సార్. యువకుల కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? ఎందుకంటే యువతనే చాలా మంచి మార్గంలో ఉండాలి కాబట్టి గ్రామానికి సంబంధించి యువకులు ఎంతో మంది ఉన్నారు. వారి కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? అదే విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 2వ విడతగా పింఛన్లు వచ్చే కార్యక్రమం ఉంది, ఇండ్లు వచ్చే కార్యక్రమం ఉంది. వాటి వైపు ఎలా దూసుకెళ్తారు? ఎందుకంటే కుమ్మం అనిల్ గారు మీ పేరు చెప్తేనే చాలా దగ్గర వ్యక్తులు అని చెప్తారు కాబట్టి మీరు కుమ్మం అనిల్ గారి సహకారంతో ఎలా ముందుకెళ్తారు? రేపు పొద్దుగాల కూడా ఇంకా 2 స్కీములు ఉన్నాయి సార్. పింఛన్ల విషయానికి వస్తే ఏంటంటే రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం రేవంత్ రెడ్డి గారు పక్కా ఇస్తాడు, అట్లేం లేదు. నేను గతంలో కూడా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒక మహోత్తర కార్యం జరగబోతాం కాబట్టి ఆయన ఖచ్చితంగా పింఛన్లు ఇస్తాడని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా కూడా ఇస్తాడు. నేను ప్రతి ఒక్క పేదవాడికి 57 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేను పింఛన్ ఇప్పించి ఏర్పాటు చేస్తా. అదే విధంగా మా యువకులు ఏమంటున్నారంటే మాకు ఒక గ్రౌండ్ లేదు, మాకు గ్రౌండ్ కావాలి, మాకు ఏం చేస్తారు, ఎందుకంటే పొద్దుగాల పోయి వాకింగ్ చేయడానికి లేదు, ఆడుకోనికి లేదు అని చెప్పంటే నేను కూడా తక్షణమే యువకులకు అందరూ కూడా మాట ఇచ్చిన. నేను వచ్చిన ఒక 6 నెలలనే ఒక గ్రౌండ్ కూడా ఉన్నది మా దృష్టిలో. అది కూడా తక్షణమే దాన్ని కూడా రిపేర్ చేయించి మాత్రం యువకులు మాత్రం అది అందిస్తా. అదే విధంగా రేపు సంక్షేమ పథకాలు కూడా రేపు మహాలక్ష్మి పథకం ఉంది సార్. ఆ మహాలక్ష్మి పథకం కూడా నేను ఇంటింటికి వెళ్తున్నా. మా రేవంత్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క మహిళకి ఇస్తా అని చెప్పిన ప్రతి ఒక్క మహిళ కూడా ఇస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తా ఉన్నాడు. మహిళలు కూడా ఎంత వ్యాపారం చేసేవాళ్ళకు ఎంత డబ్బు తీసుకున్నా కానీ బ్యాంకులలో ఇస్తున్నారు సార్. ఇప్పుడు కూడా నేను కూడా చెప్తా ఉన్నా, మీరు వ్యాపారం చేయాలనుకుంటే నేను కూడా బ్యాంకులోకి వచ్చి కూడా నేను మాట్లాడితే మన గవర్నమెంట్ సహకరిస్తుంది కాబట్టి నేను కూడా ప్రతి ఒక్క మహిళని మన రేవంత్ రెడ్డి ఆశయం ఏంటంటే ప్రతి ఒక్క మహిళని కోటీశ్వరాలు చేయడమే ఆయన ఒక లక్ష్యం. నా లక్ష్యం కూడా అంతే సార్. మా దగ్గర కూడా తెలుగు ఉన్నారు చాలా, వాళ్ళకు కూడా డబ్బులు కావాలంటే కూడా నేను బ్యాంకు దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళని బ్యాంకు లోన్ ఇప్పించే బాధ్యత నేను చర్య తీసుకుంటాను సార్. నేను ఏది కావాలన్నా కానీ ప్రతి ఒక్క మనిషికి నేను దగ్గరగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ అండదండాలు వాళ్ళ ఉంటానని చెప్పి కూడా నేను తెలుసు. వారికి ఎప్పుడు పాదాభివందనలు చేసుకుంటూ వాళ్ళ సేవ చేసుకుంటూ ఉంటానని చెప్పి కూడా నేను కోరుకుంటాను. అదే విధంగా నేను కూడా ఎక్కువ ఆశపడను సార్. నేను ఎక్కడ ఏంటంటే నాకు ఒకటే బాబు ఉన్నాడు, మా బాబు మందం ఆస్తి ఉన్నది, నాకు ఫంక్షన్ ఉన్నది. ప్రతి ఒక్క పేదవాడికి ఒక్కొక్క కార్యాన్ని కూడా ఇస్తాను కూడా చెప్తున్నాను. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడని కాదు, నేను కనీసం కట్టినప్పటి నుంచి అంతే, నేను అంతమంది కూడా అంతే. నేను ఏదైనా సరే పేదవాడిని అయ్యా నేను బతకలేనంటే కూడా నాకు ఫంక్షన్లో పిరి చేసుకుంటున్నారు. నేను కూడా ఇంకా ఆర్థిక సాయం కూడా చేస్తా ఉన్నా. వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దీవెన వల్లనే నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా సార్. వాళ్ళ దీవెనతో కూడా గెలుస్తానని కూడా నేను కోరుకుంటా ఉన్నా. నా గుర్తు ఉంగరం గుర్తు సార్. ఉంగరం గుర్తు వచ్చింది. అందరికి కూడా మన జూలూరు గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటే అమ్మ, మీ సమస్యలు తీర్చడానికి నేను ఎప్పుడు మీ ముందుంటా, మీ అందుబాటులో ఉంటా. నీకు కొడుకుగా మీకు ఆపద వచ్చినా సాపద వచ్చినా మీకు అందుబాటులో ఉంటా. ఒక్కసారి మాత్రం నాకు ఒకసారి అవకాశం ఇచ్చి ఈ ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మీకు ఎప్పుడు మీ సేవకుని గెలక ఉంటానని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా సార్. ఒకసారి చూస్తున్నాం కాసుల అంజయ్య ఆవేదన. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తా, జూలూరును అభివృద్ధి చేస్తా, భూదాన్ పోచంపల్లిలో జూలూరును ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతా,
ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను గుర్తించాను. ఈ ఒక్క అవకాశం నాకు కలిగించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం, యువకుల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం చేస్తాను. ఇప్పటికే ఎన్నో పథకాలు జరిగాయి. మరి ఇప్పటికీ ఈ ఒక్క అవకాశం ఇచ్చి నా ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించినట్లయితే ఈ జూలూరును ఒక బంగారు జూలూరుగా మారుస్తా అని చెప్పి కాసుల అంజయ్య గౌడ్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఎవరైనా గురునాథ్తో శరత్, జూలూరు.